బాయ్. ఇదిగో ఇందులో 1,00,000 ఉంది, తీసుకోవయ్యా. చాలా థ్యాంక్స్ బాయ్. రే పట్టుకో, ఇదిగోండి బాయ్. ఉంచుకోవయ్యా. నీకు నేను డబ్బు ఇవ్వడానికి కారణం ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత దక్కిన ఆ పొలాన్ని అమ్మాలని అనుకోకుండా వ్యవసాయం చేస్తానన్నావు చూడు, దానికోసం. కాకపోతే మేం బిర్యానీయే చేసామనుకో 1000 మందికి ఆకలి తీరొచ్చు. నువ్వు వ్యవసాయం చేస్తే కొన్ని లక్షల మంది ఆకలి తీరుతుంది. చాలా థ్యాంక్స్ బాయ్. పొలం పండగన తిరిగి చేస్తాను బాయ్. తొందరేమీ లేదు, వచ్చే బక్రీద్కి ఇస్తే చాలు, అప్పుడే అవసరం వస్తుంది. సరే బాయ్, వస్తాను. వస్తాను బాయ్. ఏంట్రా ఒంటె వచ్చిన తర్వాత బాయ్ పిలిచి మరీ డబ్బిస్తున్నాడు? వీడు చాలా అదృష్టవంతుడిలా ఉన్నాడు. రే ఊరుకోరా, ఏదో బాగుతూ ఉంటాడు. రే అదే కదరా జరిగింది. హలో, ఇదిగో నీ కస్టమర్ ఒకరోజు కూడా మిక్సర్ తినక ఉండలేడా? ఓ సరే సరే, అరవకు వస్తున్నా. రత్నం, పొట్టోడు అరుస్తున్నాడు రా, నువ్వు వీడిని తీసుకుని మెల్లగా ఇంటికెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలుస్తానే, సరేనా? సరేరా. గీతా, వస్తున్నానండి. ఇతనేనా అది? అమ్మాయి చూస్తే చాలా సంతోషపడుతుంది కదా? మాత్రమా? పాలున్నాయా? టీ పెట్టవా? తాగు. వేడిగా ఉంది, చూసుకోండి. వంటలు ఏం తింటాయి? తెలియలేదు, ఇప్పుడే నీళ్లు పెట్టాను, తాగలేదు. కొత్త చోటు కదా, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఇదిగో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. పో. వాసుకి, మీ నాన్న ఒంటెని తీసుకొచ్చారు.
ఆ గడ్డం తీసేయండి. ఉమ్.